లిబియా సైన్యాధ్యక్షుడు మహ్మద్ అలీ సహా మరో 4 ఉన్నతాధికారులు 3 సిబ్బందితో ఉన్న ఒక ప్రైవేట్ జెట్ తుర్కీ రాజధాని అంకారాలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో సైన్యాధ్యక్షుడు సహా మొత్తం 8 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. రన్వేపై నుంచి టేకాఫ్ అయి కొద్ది క్షణాలకే విమానం ప్రమాదానికి గురైనట్లు వెల్లడించారు. అంకారాకు దక్షిణంగా 70 కిలోమీటర్ల దూరంలోని కేసిక్కావాక్ గ్రామ సమీపంలో విమాన శకలాలు గుర్తించినట్లు చెప్పారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం వల్లే ఈ ఘోర దుర్ఘటన జరిగిందని స్పష్టం చేశారు. 2 దేశాల మధ్య సైనిక సహకారం పెంపొందించే లక్ష్యంతో లిబియా ప్రతినిధుల బృందం అంకారాలో పర్యటించిందని అధికారులు తెలిపారు. లిబియా పదాతి దళాల అధిపతి జనరల్ అల్ ఫితౌరీ, బ్రిగేడియర్ జనరల్ అల్ ఖతాబీ, చీఫ్ ఆఫ్ స్టాఫ్ అడ్వైజర్ మహ్మద్ అల్ అసవి ఉన్నట్లు వెల్లడించారు. ఈ దుర్ఘటనపై స్పందించిన లిబియా ప్రధాని అబ్దుల్ హమీద్ ప్రతినిధి బృందం స్వదేశానికి తిరిగి వస్తుండగా ఈ విషాదం జరిగిందని పేర్కొన్నారు. ఈ ప్రమాదం లిబియాకు తీరని లోటుని మిగిల్చిందని ఫేస్బుక్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.